లింక్డ్ఇన్ లో కిరణ్ షా ఈయన గో జీరో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, షుగర్ ఫ్రీ అనమాట, అండ్ క్యాలరీస్ కూడా 50% తగ్గిపోతాయి. దీని ఫౌండర్ కిరణ్ షా, ఈయన ఐఐఎం గ్రాడ్యుయేట్. ఈయన ఒక పోస్ట్ చేశారు ఏంటంటే, ఎంప్లాయీస్ కి ఇదివరకు ఇతను 10th కి శాలరీలు వేసేవాడంట. ఈయన ఇంకా చెప్తుంది ఏంటంటే, చాలా మంది స్టార్ట్అప్స్ 15th కూడా వేస్తారు, నేను 10th కి వేసేవాడిని. అయితే ఫస్ట్ వీక్ లో ఎవరికైతే కటింగ్స్ కానీ అవుట్ గోయింగ్స్ ఉంటాయి కదా అకౌంట్ నుంచి, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఫస్ట్ కి మార్చాడంటే ఇతను శాలరీ రేట్. సో ఫస్ట్ కి మార్చిన తర్వాత ఎంప్లాయీస్ కొంతమంది శాలరీ పడిన వెంటనే నెక్స్ట్ డేనే జాబ్ మానేస్తా వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నాడు ఇతను. ఎంప్లాయీస్ ని దృష్ట్యా పెట్టుకొని ఈయన శాలరీస్ 10th కి వేసేది కాస్త ఫస్ట్ కి వేస్తే ఇలా ఎంప్లాయీస్ చేయడం అనేది చాలా బాధాకరం. దీని వల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ప్రాజెక్ట్స్ కి. ఎందుకంటే ఆ వ్యక్తి మీద కొన్ని ప్రాజెక్ట్స్ కానీ డిపెండెన్సీస్ ఉంటాయి, అవన్నీ కొద్దిగా షార్ట్ టర్మ్ లో ప్రాబ్లమాటిక్ అవుతాయి అని ఇతను చెప్తున్నాడు. అయితే రీసెంట్ గా 4వ వ్యక్తి అలా వెళ్ళిపోవడంతో ఇతను లింక్డ్ఇన్ లో షేర్ చేశాడు. ఒకవేళ ఇలా చేసినా నేనైతే మార్చిన ఫస్ట్ గా ఉంచుతాను, ఎందుకంటే ఒకళ్ళిద్దరు వల్ల మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. దేర్ ఆర్ లాయల్ ఎంప్లాయీస్ ఆల్సో అని చెప్పి, నన్ను నమ్మి ఉన్న వాళ్ళని నేను మోసం చేయను వీళ్ళ వల్ల అని చెప్పి. కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా చెప్పాలి, నోటీస్ పీరియడ్ ఉంటే అది సర్వ్ చేయాలి అని చెప్పి ఇతను చెప్తున్నాడు. ప్రాజెక్ట్ నచ్చలేదా, వర్క్ నచ్చలేదా, మేనేజర్ నచ్చలేదా, లేకపోతే కొత్త ఆపర్చునిటీ వచ్చింది, ఇది చెప్తే ఆ ఎగ్జిట్ అనేది చాలా బాగుంటుంది. వెళ్ళటం అనేది కేటీ కానీ ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని వెళ్ళొచ్చు. సడన్ గా ఇలా అబ్రప్ట్ గా చెప్తే ఎట్లా? నాకు అదే అర్థం కాదు. నోటీస్ పీరియడ్ ఉంటుంది, సర్వ్ చేసి వెళ్ళాలి. మరి పీపుల్ హూ ఆర్ లీవింగ్ లైక్ దిస్ అనేది చూడాలి. ఎందుకంటే ఇతను ఏ కంపెనీకి అయితే వెళ్తాడో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి కదా. మరి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా వెళ్ళిపోతున్నారో వాళ్ళు. ఒకవేళ ఆ కంపెనీ కూడా ఏం అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేయండి అని కొన్ని కంపెనీస్ తీసేసుకుంటా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ లెటర్ అవసరం లేదు, నోటీస్ పీరియడ్ కాదు, వచ్చేసి ఫస్ట్ అంటే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటే కనుక ఇలా చేస్తాయి కొన్ని కంపెనీలు. సో అలాంటి కంపెనీకి ఏమైనా వెళ్ళిపోతున్నారేమో చూడాలి ఒకవేళ. ఎందుకంటే నోటీస్ పీరియడ్ లేకపోతే తనకి లాంగ్ టర్మ్ లో ఎంప్లాయీకి ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో అతని ఈ ఆవేదన షేర్ చేసుకున్నాడు. ఎంప్లాయీస్ కూడా జాగ్రత్తగా ఉండాలి, కంపెనీ కూడా ఎంప్లాయీస్ అదే జాగ్రత్తగా చూసుకోవాలి కూడా. ఎందుకంటే వెళ్ళిపోతున్నారు ఇలా అంటే నిజంగానే ఒకవేళ అక్కడ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఉంటే డబ్బులు పెడితే చాలని చెప్పి వెళ్ళిపోతారు, అది కూడా చూసుకోవాలి. అతను కిరణ్ షా ఆయన కంపెనీలో ఎలా ఉంది, ఎన్వైరన్మెంట్ టాక్సిక్ ఏమైనా ఉందా అనేది కూడా చూసుకోవాలి. లేకపోతే శాలరీస్ తక్కువ ఉన్నాయా, ఇలాంటివి కూడా ఆయన చెప్పే శాలరీ తక్కువ ఉంటే నాతో చెప్పాలి కదా, నేను చాలా యాక్సెసిబుల్ గా ఉంటాను ఎంప్లాయీస్ అందరికీ అంటున్నారు. అది కూడా దేర్ షుడ్ బి గుడ్ మ్యూచువల్ డిస్కషన్ బిట్వీన్ ద ప్రొవైడర్ అండ్ ద ఎంప్లాయర్. ఇద్దరు అక్కడ వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్ అనేది మేల్కొని ఉంటుంది.